ఎవ్రీవన్, బ్రిక్స్ దేశాలంటే ఏంటివి, దాంట్లో ఎన్ని దేశాలు ఉంటాయి, దానివల్ల లాభాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాము. బ్రిక్స్ దేశాల్లో మొత్తం 5 దేశాలు అనేవి ఉండటం జరిగింది. అందులో మొదటిది బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. ఇలా 5 దేశాలన్నీ కలిసి బ్రిక్స్గా ఏర్పడ్డాయి. ఇందులో 2006లో స్టార్ట్ అయినప్పుడు కేవలం 4 దేశాలు మాత్రమే ఉన్నాయి. అందుట్లో బ్రెజిల్ ఉంది, రష్యా ఉంది, ఇండియా ఉంది, చైనా ఉంది 2006లో స్టార్ట్ చేసినప్పుడు. 2010లో సౌత్ ఆఫ్రికా వచ్చి యాడ్ అవటం వల్ల బ్రిక్ కాస్త బ్రిక్స్గా పిలువబడుతున్నారు. కాబట్టి దీంట్లో 5 దేశాలన్నీ కలిసి ఉన్నాయి. ఇవి కలవడం వల్ల వచ్చే లాభం ఏంటి అంటే కనుక, ప్రపంచ జనాభా సుమారుగా 800 కోట్లకు మంది పైగా ఉంటే కనుక దాంట్లో కనుక మనం చూసుకుంటే 42% జనాభా ఈ 5 దేశాల్లో ఉంది. అండ్ అలాగే ప్రపంచ జీడిపి కనుక మనం తీసుకున్నట్లయితే, ఒక 100% కనుక మనం తీసుకున్నట్లయితే 25% జీడిపి ఈ 5 దేశాలు కలిస్తే అంత జీడిపి అనేది ఉంది. కాబట్టి ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొదటగా ఉన్న ఈ 5 దేశాలు కలవటం వల్ల ఈ 5 దేశాలు కలిస్తే ఫ్యూచర్లో మిగతా ప్రపంచ దేశాలని శాసించేటటువంటి స్థాయికి వెళ్ళవచ్చు. కాబట్టే ఈ దేశాలన్నీ కూడా అద్భుతంగా ఉన్నటువంటి దేశాలు కలవటం జరిగింది. టెక్నాలజీ పరంగా కానీ ఇచ్చిపుచ్చుకోవటాలు, వాణిజ్య వ్యాపారం ఇవన్నీ కూడా సత్సంబంధాలు అనేవి ఉండటం వల్ల ఈ 5 దేశాలు కలిసి ఆయా దేశాలు డెవలప్ అవడానికి చాలా ఈజీగా అనేది వ్యాపారపరంగా అభివృద్ధి చెందుతాయి. కాబట్టే బ్రిక్స్ అనే దానికి అంత ప్రాధాన్యత ఉన్నది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ బటన్ క్లిక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.